నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరు వెళ్లి రఘురామకు శుభాకాంక్షలు చెప్పారు. RRR సినిమా ఎంత సంచలనం సృష్టించిందో రాజకీయాల్లో రఘురామ అంత సంచలనం సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో ఎంత బెదిరించినా రఘురామ తగ్గలేదని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ముందుకెళ్లారని చెప్పారు. రఘురామ ముందు ఆయన్ను ఇబ్బందులు పెట్టిన వారే సభకు రాలేని పరిస్థితులు వచ్చాయన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి వన్నె తెచ్చి సమున్నత సభగా మారుస్తారని ఆశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామన్నారు. సభా గౌరవాన్ని రఘురామ పెంచాలని పవన్ ఆకాంక్షించారు. జగన్ పాలన కారణంగా పారిశ్రామికవేత్తలు ఏపీని ఉత్తర కొరియాతో పోల్చారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. అధికారంలోకి వస్తూనే పీపీఏలను రద్దు చేయడం వల్ల ఏపీకి ఆ అపప్రద వచ్చిందని మండిపడ్డారు. శాసనసభలో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0ను ప్రవేశపెట్టిన మంత్రి 2024-29 మధ్య కాలంలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రత్యేకించి 83,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యం కూడా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అమలవుతోందని పేర్కొన్నారు. ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ పాలసీ రూపొందించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనూ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. గత 5 ఏళ్లు అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారని శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారన్న లోకేష్, కానీ తన తల్లి భువనేశ్వరిని అవమానించాకే ఆవేదనతో సభ నుంచి వాకౌట్ చేశారని గుర్తు చేశారు. తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదన్న ఆయన, ఇప్పటికీ వైసీపీ నేతలు గత దుస్సాంప్రదాయం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనవసరమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. లోకేష్ తల్లిపై చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించడం లేదని చెప్పారు. సమర్థించకపోతే ఎన్నికల్లో వాళ్లకు టికెట్లు ఎలా ఇచ్చారని బొత్సను మంత్రి లోకేష్ నిలదీశారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని మంత్రులు తప్పుపట్టారు. కళ్యాణికి మద్దతుగా నిలిచిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రులు పదే పదే అడ్డు తగలడం సరికాదన్నారు. గత 5 ఏళ్లు ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులు మాట్లాడారో లెక్కలు తీద్దామా అని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సభలో హుందాగా మాట్లాడాలని, ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందని కేశవ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్, ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారని తనకు ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్టు చేస్తే గర్వంగా జైలుకు వెళతానన్నారు. లగచర్ల ఘటనలో కుట్ర ఉందన్న ఆరోపణలపై స్పందించిన ఆయన, కొడంగల్లో ఓటేసిన పాపానికి రైతుల భూముల్ని కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. అల్లుడి కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పిల్లచేష్టలు చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఫోన్ చేసినంత మాత్రాన పట్నం నరేందర్ రెడ్డి నిందితులవుతారా అని ప్రశ్నించారు. అదే రోజు కేటీఆర్ డీజీపీ, వ్యవసాయ అధికారులకు ఫోన్ చేశారని, వాళ్లు కూడా నిందితులవుతారా అని నిలదీశారు. రైతుల మీద కక్షగట్టి జైలుకు పంపడం సరికాదన్నారు. మరోవైపు లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని హరీష్ రావు పరామర్శించారు. పేదల భూములు కొల్లగొట్టి పెద్దలకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఇదేనా ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు అమాయక ప్రజల్ని రెచ్చగొడతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోయిన నిందలు వేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అన్నారు. లగచర్ల ఘటన వెనుక గులాబీ శ్రేణుల కుట్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కలెక్టర్ను హత్య చేసేందుకు బోగమోని సురేష్ ప్రయత్నించారని, సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని కోమటిరెడ్డి మండిపడ్డారు. లగచర్ల సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గులాబీ శ్రేణులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ కేసులోనూ కేటీఆర్ ప్రమేయం ఉందన్న ఆయన, ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడిని ఖండిస్తూ తెలంగాణలో పలుచోట్ల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన సమయంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భూపరిపాలన భవనం ఎదుట జేఏసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. లగచర్ల దాడిలో రాజకీయ ప్రమేయం ఉందని, లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అబిడ్స్ భూ పరిపాలన భవన్ ముందు తెలంగాణ ఉద్యోగుల ఐకాస, రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులపై దాడులకు దిగటం హేయమైన చర్య అంటూ టీఎన్జీఓ ఉద్యోగులు మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు రైతుల ముసుగులో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె పెట్టిన పోస్టులు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. అటు వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిపై వైఎస్ఆర్ జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో మరో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. సిద్ధవటం మండలానికి చెందిన దళితుడు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై అట్రాసిటీ, ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. పవన్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రాను ప్రశ్నిస్తే కులం పేరిట దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా సైకోలను వెనకేసుకొస్తున్న వైసీపీ శాసన మండలిలో కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేను రాజు తిరస్కరించగా వైసీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. జగన్ సొంత తల్లి చెల్లిని బూతులు తిట్టిన వారి కోసం వైసీపీ ఎమ్మెల్సీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మండలి చైర్మన్ కూడా వైసీపీ ఎమ్మెల్సీల తీరును తప్పుపట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గకపోవటం వల్ల మండలిని కాసేపు వాయిదా వేశారు. భావ ప్రకటన పేరుతో సోషల్ మీడియాలో విష సంస్కృతి ప్రబలుతున్న నేపథ్యంలో వాటిపై లక్ష్మణ రేఖ విధించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో జనచైతన్య వేదిక నిర్వహించిన సోషల్ మీడియాలో విష సంస్కృతి అనే చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. సోషల్ మీడియా అరాచకంగా మారి మొత్తం ప్రజాస్వామ్యాన్ని తినేస్తోందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో నో స్మార్ట్ ఫోన్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగం వ్యసనంగా మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని పివి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నూతన నిబంధనలు రూపొందించాలని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఓ రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అధికారులతో మాట్లాడతానన్న ఆయన అంత మాత్రాన నిందలు మోపుతారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు విచారణకు హాజరైన ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. ఈ కేసులో మదన్ రెడ్డి, రాజు నెంబర్లు అడిగారని వెల్లడించిన లింగయ్య ప్రచార సమయంలో పోలీసు అధికారి తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమని చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని, మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పినట్లు వివరించారు. రాజస్థాన్లోని దేవలి, ఉనియార అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా ఓ ఎన్నికల అధికారిని చంపపై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనాను పోలీసులు అరెస్ట్ చేశారు. సమరావత్ గ్రామంలో ఉన్న నరేష్ మీనాను అదుపులోకి తీసుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లారు. సరెండర్ కావాలని పోలీసులు సూచించినా ఆయన వెనకపోవడం వల్ల బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నరేష్ మీనాను బుధవారం అరెస్టు చేసేందుకు పోలీసులు సమరావత్ గ్రామానికి వెళ్లగా వారిపై పలువురు రాళ్లదాడికి పాల్పడ్డారు. సమీపంలోని వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ రెబల్ నేత అయిన మీనా రమేష్ బుధవారం పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్డీఎం అమిత్ చౌదరిని చంపదెబ్బ కొట్టారు. సమరావత్ గ్రామాన్ని ఉనియారా తహసీల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఉప ఎన్నికను బహిష్కరించారు. వారికి నరేష్ మీనా మద్దతు ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సమరావత్ గ్రామంలో ఎస్డీఎం అమిత్ చౌదరి పర్యటించగా ఆయన్ను నరేష్ మీనా చంపపై కొట్టారు. దేశంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయగా అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి అజర్బైజాన్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బాంబులు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాగపూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ఫోన్ రాగా అధికారులు విమానాన్ని రాయ్పూర్కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఈ 2 ఘటనలపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. గత నెల దేశీయ విమానయాన సంస్థలకు 450కు పైగా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అవన్నీ ఉత్తుత్తువేనని దర్యాప్తులో తేలింది. వీటిని అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత గౌరవం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రకటించింది. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ చేసిన అపూర్వ సహాయాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారంతో మోదీని సత్కరించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి 21 మధ్య గయానాలో జరిగే ఇండియా కరీకోమ్ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ విశేష కృషి చేశారని డొమినికా ప్రభుత్వం కొనియాడింది. 2021 ఫిబ్రవరిలో కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు డొమినికాకు 70
70,000 కోవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని భారత ప్రభుత్వం పంపింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం సహా ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లో నష్టాలు చవిచూసింది. గత 2 సెషన్లలో 1805 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 111 పాయింట్లు పతనమైంది. ఉదయం 77,637 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 78,055 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుగా 77,425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 77,580 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 26 పాయింట్లు తగ్గి 23,533 వద్ద ముగిసింది. తిరుమల శ్రీవారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతి మాలల్ని దాతలు విరాళంగా అందించారు. ఈ కానుకలను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాల్ని అందించారు. రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళంగా ఇవ్వనున్నారు.